రైట్. అంటే ఇంతకు మీరు చెప్తున్నట్టుగా కొంత నెగెటివ్ పర్సన్స్ ఉంటారు. వారికి దాని ద్వారా కొంత ఆనందాన్ని పొందుతూ ఉంటారని. అలాంటి వారిని గుర్తించడం ఎలా అంటారు? ఒకవేళ గుర్తిస్తే అలాంటి వారితో ఏ రకంగా మనం జాగ్రత్తగా ఉండాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. సో యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని గుర్తించవచ్చు. బేసికల్గా మనకి స్కూల్స్లో గమనిస్తే ఒకప్పుడు ఒక 25 years బ్యాక్ అయితే స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అని ఇచ్చేవాళ్ళు. కంపల్సరీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ స్టడీస్ మార్క్స్ ఇంపార్టెంట్, కండక్ట్ సర్టిఫికేట్స్తో సంబంధం లేదు. సో కండక్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ బిహేవియర్. సో ఆ పిల్లాడు లేదా పాప లేదా బాబు క్లాస్ రూమ్ బిహేవియర్ ఎలా ఉంది, సమాజంలో సోషల్ సెటప్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అన్నది ఆ సర్టిఫికేట్ ఇస్తేనే, బిహేవియర్ బాగుందంటేనే ఫర్దర్గా వెళ్ళేవాళ్ళు. అదర్వైజ్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం కూడా స్టాప్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏ స్కూలు కాలేజీలలో కూడా సైకాలజిస్ట్ లేరు, ఎక్స్పర్ట్స్ లేరు, బిహేవియర్ని ఎనలైజ్ చేసే ఎక్స్పర్ట్స్ లేరు. ఓన్లీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ కంప్లీట్గా ఏమవుతుంది, ఒక బిహేవియరల్ అసెస్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన కరికులం ఎక్కడ కూడా లేదు మీకు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ లేవు. ఓకే, మీకు ఆల్రెడీ చైల్డ్హుడ్ ఏజ్ అనేది ట్రాక్ మిస్ అయిపోయింది. సో కొంతమంది ట్రాక్ చేయగలుగుతున్నారు అంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యండి. ఇలాంటి బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాంటీ సోషల్ బిహేవియర్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉంటుందండి. సో ఎవరైతే ఆ చిన్నప్పటి బిహేవియర్ని అబ్జర్వ్ చేయలేదో వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు. ఓకే, పెద్దవాళ్ళే సొసైటీని హార్మ్ చేస్తారు. సో అంటే యాక్చువల్గా చైల్డ్హుడ్లోనే మీకు యాంటీ సోషల్ బిహేవియర్ ఉంటుంది, కండక్ట్ బిహేవియర్స్ అంటారు. సో అప్పుడే మీకు బిహేవియర్స్ అన్నీ తెలుస్తాయి. అక్కడ మీరు ట్రేస్ చేయలేదు. ట్రేస్ చేయనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎదిగి పెద్దగా అవుతూ ఉంటారు, ప్రతి ఫేజ్లో చేస్తారు. చివరికి ఎక్కడో ఏదో తప్పు చేసినప్పుడు, పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా జరిగినప్పుడే మనం మాట్లాడుతున్నాం. కానీ మనం ట్రేస్ చేయొచ్చండి, చిన్నప్పటి నుంచే వాళ్ళ బిహేవియర్లో ఉంటాయి. సో అది మనకి స్కూల్ ఏజ్లో ఫిల్టర్ చేయాలి, కాలేజ్ ఏజ్లో ఫిల్టర్స్ చేయాల్సి ఉంటుంది, లేదా సమాజంలో కుటుంబ సభ్యులు, మన సమాజము ఇలా బాధ్యత తీసుకొని వీటిని ట్రేస్ చేయొచ్చండి. రైట్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి, సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియా పుట్టుక ఉద్దేశం ఏంటి, ప్రస్తుతం దాని వినియోగం ఏ రకంగా కనిపిస్తూ ఉంది? దాని ఉద్దేశం ఎప్పుడైనా కూడా అండి, ఒకటి క్రియేట్ చేశారంటే దాని ఉద్దేశం మంచిదే. ఓకే, సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఇండివిజువల్ చాయిసెస్. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మీరు మీడియా ద్వారా ఎంతో మెసేజెస్ ఇస్తున్నారు అందరికీ, రైట్? సో ఎంతోమందికి ఏదో మారుమూలన ప్రాంతంలో కూర్చొని ఒక మంచి విషయం చూస్తున్నాం. మొన్న సునీత విలియమ్స్ వచ్చారు. సో ఎంతోమంది లైవ్లో చూశారు తను. ఓకే, వేరే ప్లానెట్ నుంచి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్, రైట్?